ప్రాణాయామం లేని ధ్యానం వ్యర్థం అంటారా? వ్యర్థము అంటే అర్థం ఏంటంటే నిజానికి ఏమిటంటే దాని ఫలితం తక్కువ. అంటే 100కి ఎన్ని మార్కులు అంటారు? ఎన్ని మార్కులైనా అవ్వచ్చు. ముందు ధ్యానం అంటే ఏంటి? నిటారు కూర్చోవాలా లేదా? ఎంతమంది కూర్చుంటున్నారు? నిటారుగా అంటే సమంకాయ శిరోగ్రీవం, సమంకాయం శిరోగ్రీవంలో కాకుండా అంటే వెన్నుపూస నిటారుగా కూర్చోకుండా చేసిన ధ్యానము, ప్రాణాయామం లేకుండా చేసిన ధ్యానము, దాని ఫలితాలు చాలా తక్కువ అంటారు. ఫలితం అంటే ఏంటి? మనం దేని చేస్తున్నాము? జ్ఞానం కోసమా ఇంకో దేనికోసమా? జ్ఞానం కోసం. జ్ఞానం కోసం. జ్ఞానం దేనివల్ల ఎలా కలుగుతుంది? మన మెదడులోన అనేక కోటాను కోట్లు కణాలు ఉన్నాయి. ఆ కణాలకు కావలసిన ప్రాణవాయువుని, ప్రాణాన్ని పంపించాలి. పంపించి యోగాగ్ని చేత స్టిమ్యులేట్ చేయాలి, అంటే ఉత్తేజపరచాలి. ఉత్తేజపరచాలంటే దేని ద్వారా? అగ్ని ద్వారా. అగ్ని దేని వల్ల వస్తుంది? మదనం వల్ల తెలుసు. దీని ఫలితం ఉందా లేదా అనేది నేనేంటంటే నేను ఎవరు నిందించడం అని కాదు. ఇప్పుడు దీనిలో ఏంటంటే సామాన్య మానవుడికి నాయన నువ్వు ప్రాణాయామం చేయి, లేకపోతే మొగ్గలేయి, లేకపోతే ఇవన్నీ అంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి కష్టం అనుకుంటారు. ఏం అక్కర్లేదు, భగవంతుని స్మరించుకొని ఒకసారి కూర్చొని ధ్యానం చేయి. అంటే ఆటోమేటిక్గా అది ప్రాసెస్ ఎంతో కొంత 10%, 20% చాలా మందికి అప్లికబుల్. ధ్యానం అనేది ఏంటంటే కోటాను కోట్ల మంది చేయగలరు. ఏ శ్రమ లేకుండా అలా కూర్చో, ఎక్కడ వీలుంటే అక్కడ కూర్చొని చెయ్యి. అందులో పిరమిడ్లో చేయి, ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ మంచి. అదేంటంటే బాహ్య ప్రవృత్తిలో ఉండే కంటే ఈ లోపలికి వెళ్ళి రావడానికి మంచి ప్రవృత్తి. అంటే బార్డర్ దాటించడం లాంటిది మంచిదే. భౌతిక బార్డర్ నుంచి ఈ ధ్యానం ఏంటంటే నేనేంటంటే ఎక్కువ మంది చేస్తున్నారు కనుక సంతోషించాలి. ఎక్కువ మంది బార్డర్ దాటి వచ్చారు కాబట్టి సంతోషించాలి. ఇక వీళ్ళకి తెలియాలి. ఇక అంటే చదువు లేని వాడు ఎల్కేజీ స్కూల్లోకి వస్తున్నాడు, ఆ స్కూల్లోకి వచ్చేవాడిని పిహెచ్డి చేయాలి అంటే దీనిలో రావాలి. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎలానో. అంతేగాని దీనిలో నుంచి మీదకి వెళ్ళిపోతానని మాత్రం అనుకోవద్దు. ఫస్ట్ థింగ్ అది ఖచ్చితం.